మన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే విలన్ గా మెప్పించగలిగే నటుడు కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ బజే వాయువేగం. మన డెబ్యూ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి అయితే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే మంచి ఆసక్తిగా లవర్స్ కి పండగే అనిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే అత్యవసర పరిస్థితిలో డబ్బు చుట్టూ తిరిగే కథల ఈ ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి. ఇక ఈ టీజర్ చూస్తుంటే కార్తికేయ అయితే తన రోల్లో పోయాడనే చెప్పాలి. యాక్షన్ సీన్స్ తన పైన చేసిన అయితే చాలా బాగున్నాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ చూస్తుంటే దర్శకుడు గట్టిగానే ప్లాన్ చేశాడు అని అనిపిస్తుంది. అలాగే నటుడు రవిశంకర్ తన పాత్ర నెగటివ్ రోల్లో ఆకట్టుకోబోతుందని అనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో చూసుకున్నట్టయితే కపిల్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అలాగే ట్రైలర్ లో మంచి ఎమోషన్ తో ట్రైలర్ ను ఎండ్ చేయడం చాలా బాగుంది. ఒక ఆఫీసర్ హత్య, ఇన్వెస్టిగేషన్, రాజకీయం ఇలా ఉత్కంఠగా సాగుతూనే ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అలాగే భారీ డబ్బులతో ఎస్కేప్ అయిన వ్యక్తిని వెతుకుతున్న దృశ్యంలో ప్రారంభమయ్యే ట్రైలర్ లో కార్తికేయ చుట్టూ ఒకవైపు విలన్ గా రవిశంకర్ పాత్ర భయపెడుతూ మరోవైపు పోలీసులు వెతకడం ఇలా పలు రకాల పనులలో హీరో చేసే సీన్ ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోకు తమ్ముడిగా పాత్రలో రాహుల్ టైసన్ నటించాడు. హీరోయిన్ పాత్రలో ఐశ్వర్య మీనన్ కూడా ట్రైలర్ లో అక్కడక్కడ మెరిసింది. అయితే ఈ సినిమా కథ నేపథ్యంలో తండ్రి ఆపరేషన్ కోసం ఎలాగైనా డబ్బులు తీసుకురావాలనే ఆలోచనలో హీరో పెద్ద క్రైమ్ కు పాల్పడతాడనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కొత్త కంటెంట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రానుందని క్లియర్ గా అర్థమవుతుంది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్ సమర్పణలో యువి కాన్సెప్ట్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 31న థియేటర్ లోకి రానుంది. ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.